అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూసి బీభత్సం చూసాము. ఈ రోజు పరిస్థితి ఏంటి? బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. నిన్న మూసి బీభత్సం నుంచి ఇంకా ఎంజీబీఎస్ తేరుకోలేదు. ఇప్పటికీ కూడా బురదమయంగానే కనిపిస్తోంది మహాత్మా గాంధీ బస్ స్టేషన్. బయట నుండే బస్సుల్ని పంపిస్తున్నారు అధికారులు. ఎంజీబీఎస్ కి వెళ్లే వంతెనని తాకుతూ మూసి వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. నిన్నటి కంటే మూసి ఉధృతి కొంతమేర తగ్గటంతో ఇప్పుడిప్పుడే పరివాహక ప్రాంతాలు తేరుకుంటున్నాయి. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ లోని మూసి పరివాహక వాసులు తిరిగి ఇళ్లకి చేరుకుంటున్నట్టు సమాచారం. పురాణాపూల్ శ్మశాన వాటికని నిన్నంతా కూడా మూసి ముంచెత్తింది. ఎటు చూసినా నీళ్లే కనిపించాయి. దీంతో ఇతర శ్మశాన వాటికల్లో మృతదేహాలకి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మరి ఏంటి పరిస్థితి, ఈ రోజు ఎలా ఉంది వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఎంజీబీఎస్ పరిస్థితి ఏంటి? ఇంకా మూసి బీభత్సం అలానే ఉంది అంటున్నారు. ఇక మిగిలిన ప్రాంతాలు పురాణాపూల్ అండ్ చాదర్ ఘాట్ లో సిచ్యువేషన్ ఏంటి? మూసి వరద ప్రవాహం కొంత మేర నిన్నటితో తగ్గినా కూడా ఆ మూసి వరద కారణంగా, నది పొంగి పొర్లిన కారణంగా ఏదైతే నిన్న ఎంజీబీఎస్ అయిండొచ్చు, చాదర్ఘాట్ అయిండొచ్చు, ముస్రాంబాగ్ అయిండొచ్చు, దాని పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. వరద ప్రవాహం తగ్గింది కానీ వరద సృష్టించిన బీభత్సం, చెత్తా చెదారము, కూలిపోయిన ఇళ్లలోకి చేరిన బురద, దాంతోపాటుగా కూడా ఉన్న పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే తమ ఇళ్లని క్లీన్ చేసుకొని బయటకు వెళ్తున్నారు. అయితే చాదర్ఘాట్ బ్రిడ్జ్, ఇప్పుడు ఏదైతే మనం చాదర్ఘాట్ బ్రిడ్జ్ చూస్తున్నామో, నిన్న ఈ బ్రిడ్జ్ పైన నడుంలోతు వరకు వెళ్ళిన నీటి ప్రవాహం ప్రస్తుతం బ్రిడ్జ్ లెవెల్ని తాకుతూ కింది నుంచి వెళుతోంది. కానీ ఈ బ్రిడ్జి డ్యామేజ్ అయింది. దానివల్లనే ఈ బ్రిడ్జ్ ఆపరేషన్స్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే బ్రిడ్జికి రెండు వైపులా ఉండే రేలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ అయినాయి. దాంతో ఈ చాదర్ఘాట్ బ్రిడ్జిని ఆపరేషన్స్ని తాత్కాలికంగా మూసేశారు. బ్రిడ్జ్ రేలింగ్ నిర్మాణం జరిగిన తర్వాతనే దీని ఆపరేషన్లోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో పూర్తిగా కూడా ఈ చాదర్ఘాట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు కోటి నుంచి మలక్పేట వరకు, మలక్పేట నుంచి కోటి, ఎంజీబీఎస్ మొజంజాయి మార్కెట్ నుంచి అంబర్పేట నుంచి చాదర్ఘాట్ సిగ్నల్ నుంచి కోటికి కానీ అటు మొజంజాయి మార్కెట్కి వెళ్లాల్సిన దారులన్నీ కూడా పూర్తిగా ఆదివారం పూట ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి. ఆదివారం కాబట్టి ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు, స్కూళ్ళకు వెళ్లాల్సిన వాళ్ళు లేరు. అయినా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రాఫిక్కి ఇబ్బందులు పూర్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక చాదర్ఘాట్ బ్రిడ్జ్ విషయం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, ఈ రేలింగ్ ఒకసారి గమనిద్దాం. ఎందుకు ఈ చాదర్ఘాట్ బ్రిడ్జిని వీళ్ళు క్లోజ్ చేశారు, ఆపరేషన్స్ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, బ్రిడ్జికి సంబంధించిన రేలింగ్, బ్రిడ్జ్ చాలా లో లెవెల్లో ఉంటుంది. వాటర్ బ్రిడ్జిని ఆల్మోస్ట్ తాకుతూ ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఈ బ్రిడ్జ్ రేలింగ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవడంతో ఈ వెనక తాత్కాలికంగా ఆ గ్రీన్ కలర్ మ్యాట్లను పెట్టి వాళ్ళు దాన్ని అయితే ఆపేశారు. కానీ వాహనాలు వెళ్లేందుకు ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైన స్థాయిలోనే ఉన్నది. కాబట్టి ఈ రేలింగ్ ఇవన్నీ చూసారా, కొట్టుకుపోయిన రోడ్లను గమనించారా ఒక్కసారి? ఈ రోడ్లంతా కూడా కొట్టుకుపోయినట్టు. ఇదంతా డాంబర్ లెవెల్. ఈ లెవెల్ ఉన్న డాంబర్ రోడ్డు చూసారా? అంటే ఈ లెవెల్లో ఉన్న డాంబర్ రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ ఏరియాలో ఉన్న బ్రిడ్జ్ మొత్తం, ఇది రైలింగ్ మొత్తం పూర్తిగా రెండు వైపులు, ఇటు కుడి పక్కన ఎడమ పక్కన ఉన్న రైలింగ్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. రోడ్డు కొట్టుకుపోయి వచ్చిన ఈ డాంబర్ దాదాపుగా ఒక 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మందం ఉన్న ఈ రైలింగ్ డాంబర్ రోడ్డుకు సంబంధించిన ప్యాచెస్ కూడా వచ్చి కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చాయి. సో ఈ చాదర్ఘాట్ బ్రిడ్జికి సంబంధించి పరిస్థితి కొంచెం డేంజర్గానే ఉంది. వాహనాలు డెఫినెట్లీ అనుమతించేందుకు అవకాశం లేని పరిస్థితి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎడ్జ్ మొత్తం ఒకసారి మనం గమనిస్తే కొట్టుకుపోయినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఈ ఏరియాకి ఇదంతా కూడా రేలింగ్ ఉండాల్సిన ప్లేస్. ఇదంతా ఈ వర్షం రాకముందు, వరద రాకముందు ఇదంతా రేలింగ్ ఉండి, ఇవన్నీ లేకుండా ఒక రేలింగ్ ఉండి ఒక ఫెన్సింగ్ లాగా ఉండేది వాహనాలు సేఫ్టీ కోసం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ ఫెన్సింగ్ మొత్తం కొట్టుకుపోయింది. ఆ బ్రిడ్జికి ఉన్న రెండు వైపులు ఉన్న రేలింగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. వాహనాలను అందుకనే తాత్కాలికంగా అనుమతించట్లేదు. దీన్ని ఆనుకొని ఇటు కుడి పక్కన ఎడం పక్కన ఈ రెండు వైపులా ఉన్న ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఇండ్లకు రాలేదు. రాత్రే ఇళ్లకు చేరుకున్నారు. ఇందాక అక్కడ కనిపిస్తున్న ఎదురుగా గుడి కనిపిస్తుంది చూసారా? ఆ గుడి మొత్తం పైన గోపురం తప్పితే దాదాపు సగం వరకు మునిగిపోయిన పరిస్థితి నిన్న కనపడింది. మొత్తం చెత్త చెదారాన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడిప్పుడే ఈ మూసి బార్డర్లో ఉంటున్న వాళ్ళ ఇళ్లలోకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా పరిస్థితి కొంత వరద ప్రవాహం తగ్గినప్పటికీ కూడా వరద సృష్టించిన బీభత్సంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటే ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నిన్న బీభత్సం సృష్టించింది మూసి, వరద కాస్త తగ్గటంతో కొంచెం బెటర్ గా కనిపిస్తోంది సిచ్యువేషన్.
వరద ప్రభావంతో ఇంకా బురదమయంగా కనిపిస్తోంది. ఎటు చూసినా కూడా ఎంజీబీఎస్ లో కాస్త బురద ఉంది, దానంతా క్లియర్ చేసే పనిలోనే ఉన్నారు. ఇంకా బస్సుల్ని డైవర్షన్స్ కొనసాగుతున్నట్లుగా అర్థమవుతోంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ పై నుంచి నిన్నంతా కూడా వరద ప్రవహించింది. కాస్త వరద ఉధృతి తగ్గినట్టుగా కనిపిస్తోంది, కానీ నిన్నటి ప్రభావం మాత్రం క్లియర్ కట్ గా ఆ దృశ్యాల్లో మనకి కనిపిస్తోంది.